నా కొడుకు లేజర్ లైట్ కొంటాడంట, అలా అమ్మ వద్దంటుంది. డైలాగ్ విన్నారు కదా. దగ్గర రీచ్ అయిపోయాము. చూడండి కనిపిస్తుంది, చాలా దూరంలో ఉన్నాం కదా, కనిపించడం కష్టం. హాయ్ ఆల్, వెల్కమ్ టు హైదరాబాద్. హైదరాబాద్ వచ్చి చార్మినార్ చూడకపోతే ఎలా చెప్పండి. ఈవినింగ్ టైం చార్మినార్ చూడటానికి వచ్చాము. మార్నింగ్ జూ చూడడానికి వెళ్ళాము. జూ కంప్లీట్ అయిన వెంటనే చార్మినార్ దగ్గరికి వచ్చేసాము. చార్మినార్ దగ్గరికి రావడానికి మాకైతే 5 minutes టైం పట్టింది జూ పార్క్ నుంచి. ఇక్కడికి వస్తే కార్ పార్కింగ్ ఉంది, గంటకి 100 రూపాయలు. సో మనం వెహికల్ పార్కింగ్ చేసుకునే అవకాశం మనకు ఉంది ఇక్కడ. సో రూట్ కూడా చూపిస్తాను నేను. చార్మినార్ దగ్గరికి రీచ్ అయిపోయాము. వెహికల్ అది పార్క్ చేసుకొని చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాము. అసలు ఎక్కడ వెహికల్ పార్కింగ్ కూడా మేము చార్మినార్ దగ్గరికి రీచ్ అయ్యే టైం వచ్చేసి 4:30 అలా రీచ్ అయ్యాము. పార్కింగ్ కోసం చూసేటప్పటికే మాకు చాలా టైం పట్టేసింది. ఒక పావు గంట అరగంట కార్ పార్కింగ్ చేయడానికే టైం పట్టేసింది. ఇప్పుడున్న క్రౌడ్ ఒక 50% అని చెప్పాలి. మేము చార్మినార్ అప్పెక్కి దిగేసరికి ఇది మొత్తం టోటల్ క్రౌడ్తో నిండిపోయింది. ఈ బ్యాంగిల్స్, ఈ డ్రెస్సెస్ అమ్మేవాళ్ళు వీళ్ళంతా కూడా క్రౌడ్ చాలా ఎక్కువ అయిపోయారు. బయట నుంచి వచ్చే జనాలు కూడా చాలా ఎక్కువ అయిపోయారు. చార్మినార్ అంటే మరి నైట్ లైఫే కాబట్టి మొత్తం టోటల్ నైట్ 7-7:30 ఫుల్ టోటల్ నడవటానికి కూడా ఖాళీ లేదన్నమాట. అంత క్రౌడ్ ఫుల్ అయిపోయింది. అసలు కళ్ళు సరిపోవు చూడటానికి. ఆ లైటింగ్స్కి అది భలే అనిపించింది. చార్మినార్ ఫస్ట్ టైం విజువల్స్ అదంతా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆల్రెడీ టైం వచ్చేసి 4:45 అలా అవుతుంది. 5:30 అలా క్లోజ్ చేసేస్తారండి చార్మినార్ లోపలకి ఎంట్రీ అనేది. అప్ ఎక్కడం కోసం, చార్మినార్ పైకి ఎక్కడం కోసం. సో చార్మినార్ పైకి ఎక్కడం కోసం ఇంకా స్టార్ట్ అయిపోయాము. రాగానే ఇంకా లోపల అదంతా తిరిగేసి అప్పుడు బయటకు వచ్చేసి ఇంకా షాపింగ్ అది చేయడం స్టార్ట్ చేసాము. చూసేయండి మీరే. మరి వచ్చి షాపింగ్ అది చేసుకున్నాము. టికెట్స్ పిల్లలకి ఏం తీసుకోలేదండి, ఓన్లీ అడల్ట్స్కి మాత్రమే టికెట్స్. పైకి వెళ్తున్నాం. 5:30 వరకే టైం అంట. ఇచ్చేస్తారు. అదే అలాగే చూడే అన్నావు ఎంగ అన్నావు. ముసలోళ్ళలాగే. సో ఇంటి చార్మినార్ లోపల ఇంటి చార్మినార్ పై నుంచి బయటికి ఆ రోడ్డు. చార్మినార్ లోపల ప్రెసెంట్ కాకపోతే అప్పుడు రాజు బాగా స్ట్రాంగ్ ఉంది అనుకుంటున్నాం. ఎంత హైట్ కట్టినారు ఎంగ కదండి. ఎంగ అంటారు, ఏమంటే ఎంగ అంటారు. మెట్లాక మనం కష్టపడతాం. వీడియో పెడతాను. చార్మినార్ లోపల ఇంటీరియర్ ఎంత బాగుందంటే
ఏం కొంటావు? అమ్మగడికి వెళ్ళి పదా. సరే నేను కొంటాను రా నేను కొంటాను. నా కొడుకు లేజర్ లైట్ కొంటాడంట. అలా అమ్మ వద్దంటుంది. డైలాగ్ విన్నారు కదా, ఏం ఊడిపోతే ఇది వీళ్ళిద్దరు కూడా చూద్దాం ఏమవుతుంది. లేజర్ లైట్ కొంటాడా ఉందా? చార్మినార్ బజార్కి మీ అందరూ తెలుసు కదా, మనం ఎన్ని గంటలకు వచ్చామది. యావరేజ్గా ఒక 4:30 ఈ టైంకి కూర్చుంటాం. 4:30 నుంచి ఇప్పటి వరకు ఏంటి షాపింగ్, ఇంకా షాపింగ్. అదా కూతురు బ్యాగ్ నింపేసింది, బ్యాగ్ ఫిల్ చేసింది. ఇదంతా కూడా వీళ్ళు 4:30కి వచ్చి 4:30 నుండి ఇక్కడ వరకు చేసే షాపింగ్ ఏంటంటే ఓ 4 బొమ్మలు, తర్వాత లేజర్ లైట్, ఓ చెప్పుల చేత చెప్పులు అవుతున్నాయి. ఇది ఈ రోజంతా టైం కిల్లింగ్. అసలు ఏ ట్రాఫిక్లో చచ్చి వచ్చామో, ఏ టైంకి వెళ్తామో, ఏ టైంకి వస్తామో తెలియదు. ఇప్పుడేమో ఇంకా టైం దాల్చట్లేదు, 7 o'clock అయిపోతుంది నియర్లీ. చార్మినార్ దగ్గర ఇంకా తిరిగి అలసిపోయారు. మా పాపకి ఐస్ క్రీమ్ కనిపిస్తే ఇంకా ఐస్ క్రీమ్ కావాలంది. సో ఇంకా ఐస్ క్రీమ్ ఇప్పించాం వీళ్ళకి. ఈ చార్మినార్ ఎక్కువ షాపింగ్ ఎవరు చేశారంటే మా షియోలియా చేసింది. కావాల్సిన బొమ్మలు, చెప్పులు, నైట్ డ్రెస్ ఏం కొనలే చెప్పండి, అన్నీ కొనేసింది, క్లిప్పులతో సహా అన్నీ కొనుక్కుంది. మా అబ్బాయి ఒక లేజర్ లైట్ సాధించాలనుకున్నాడు, సాధించేశాడు. ఇంకంతే, అబ్బాయిలకి షాపింగ్ ఏమి ఉండదు కదండి, అమ్మాయిలకే షాపింగ్స్ అంటే. సో నేను కూడా కొంచెం షాపింగ్ అది చేసుకున్నాను. ఇంకా కాసేపు ఉన్నాము, ఫుడ్ అది ఇక్కడే తీసుకొని ఇంకా ఇక్కడ ఫేమస్ ఫాల్ అది తాగి అప్పుడు ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యాము, ఐ మీన్ రూమ్కి.
ఇక్కడి వరకు మా వీడియో మీరు కంటిన్యూ చూసారంటే మా వీడియో మీకు నచ్చినట్టే. ప్లీజ్ సపోర్ట్ అవర్ వీడియోస్ అండి. బాయ్ బాయ్.